నమస్తే, వెల్కమ్ టు నేటి ధాత్రి. నేను మీ పవన్. ఈరోజు నేటి ధాత్రిలోనో టాప్ న్యూస్ ఏంటంటే, ప్రొఫెసర్ జయశంకర్ కు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఘన నివాళి. ఆశయాల సాధనకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రొఫెసర్ జయశంకర్ గారి పాత్ర ఎంతో ఉంది. ఎంతో మందిని ఉద్యమాన్ని తట్టిలేపారు. ప్రొఫెసర్ అని కాదు, ఉద్యమకారుడు కూడా. అలా తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ పడుతున్న బాధల్ని, తెలంగాణ పడుతున్న గోసాన్ని ప్రొఫెసర్ జయశంకర్ గారు ఆయన కళ్ళారా చూసే కష్టాన్ని, తెలంగాణ సాధించాలి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడితేనే మన జీవితాలు బాగుంటాయని ఆ రోజు నుంచే ఉద్యమం కోసం ముందుండి నడిపించిన నాయకుల్లో మన ప్రొఫెసర్ జయశంకర్ గారు. అలాంటి నాయకుని ఖచ్చితంగా స్మరించుకోవాలి. ఎందుకంటే వాళ్ళే మనకు ఇన్స్పిరేషన్, వాళ్ళే మనకు స్ఫూర్తి. అలాంటి నాయకులను ఖచ్చితంగా గౌరవించాల్సిందే మనం. త్యాగంతో పుట్టిందే తెలంగాణ రాష్ట్ర సమితి. ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలను కొనసాగించాలని కేటీఆర్గా, ఇది నిజంగా ఒక కాంగ్రెస్ ప్రభుత్వం, ఒక బీఆర్ఎస్ ప్రభుత్వం, లేక బీజేపీ ప్రభుత్వం రాజకీయం కాకుండా ఇలాంటి గొప్ప గొప్ప మోహన్బాబులను ఖచ్చితంగా మనం స్మరించుకోవాలి. వాళ్ళు చేసిన త్యాగాలు, వాళ్ళు పడ్డ కష్టాలు ఈరోజు మనం అనుభవిస్తున్నాం. ఆ రోజు వాళ్ళు కష్టపడకపోతే ఈరోజు మన పరిస్థితులు వేరేలా ఉండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికీ నలిగిపోయే వాళ్ళం వాళ్ళ చేతుల్లో. ఆ రోజు వాళ్ళ పడ్డ కష్టమే ప్రతిఫలమే ఈరోజు మనం అనుభవిస్తున్న ఆస్తి తెలంగాణ, మన స్వేచ్ఛాకాంక్ష. అలాంటి నాయకులను ఖచ్చితంగా స్మరించుకోవాలి. రాబోయే రోజుల్లో కూడా వారిని ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకూడదు. వాళ్ళు మర్చిపోయామంటే మన చరిత్రను మనం మర్చిపోయినట్టే. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు. దిశ బిల్లు 2019, ల్యాండ్ గ్రాబింగ్ బిల్లు 2024 ఉపసంహరణ. ఇది నిజంగా చాలా మంచి విషయం. ఇది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ మొదటి 5 సంవత్సరాలు పాలన కొంచెం నెమ్మదించిపోయింది. ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం ఏర్పడిందో ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి వడివడిగా అడుగులు వేస్తూ ముందుకు తీసుకెళ్తుంది. గతంలో పనిచేసే అనుభవం ఆ ముఖ్యమంత్రికి ఉంది. ఏం చేయాలి, ప్రజలకు ఏం కావాలి, ఏం చేస్తే బాగుంటుందని ఒక విజన్ ఉన్న నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు. స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి, మంత్రులకు లోకేష్ దిశానిర్దేశం. తండ్రి బాటలోనే కొడుకు, తండ్రి తెచ్చుకున్న పేరును కొడుకులు కొంతమంది చెడగొడుతుంటారు. కానీ ఎక్కడ తండ్రికి తీసిపోకుండా తండ్రి ఆశయాలు నెరవేరుస్తూ ఒక మినిస్టర్గా అనేక సంక్షేమ పథకాలను రూపకల్పన చేసి ఆంధ్రప్రదేశ్ను వడివడిగా ముందుకు నడిపిస్తున్న ఒక సముజ్జీవి అంటారు, లేకపోతే ఒక ధైర్యశాలి అంటారు, ఒక ధీరశాలి అంటారు, ఒక రాజకీయ ఉద్దండడుకు పుట్టిన కొడుకుగా తన బాధ్యతను చక్కగా నెరవేరుస్తూ ప్రజల ప్రశంసలు పొందుతున్నారు ఈరోజు మంత్రి నారా లోకేష్ గారు. సింగరేణి చరిత్రలో మరో మైలురాయి. నైని గని నుంచి తొలిసారి తెలంగాణకు బొగ్గురాక. ఇది చాలా మంచి విషయం. ఇది ఎందుకంటే దేశ చరిత్రలోనే సింగరేణికి ప్రత్యేకత ఉంది. అలాంటి సింగరేణికి ఒక మైలురాయి నుంచి నైని గని నుంచి తొలిసారి తెలంగాణకు బొగ్గు వస్తుందంటే ఖచ్చితంగా తెలంగాణకు ఇంకా తెలంగాణ బడ్జెట్కు ఇంకా చేదోడు వాదుడుగా ఉంటుంది. ఇది ప్రజా సమస్యలపై శ్రద్ధ పెట్టని పార్లమెంట్. గందరగోళంలో సమావేశాలు, చర్చలకు దూరంగా చట్టసభలు. అధికార విపక్షాల పంతంతో ప్రజాధనం వృధా, సమస్యల పరిష్కారానికి దొరకని వేదిక. ఇక తెలంగాణ చూసుకున్న అసెంబ్లీ కానీ, లేకపోతే సెంట్రల్లో చూసుకున్నా కానీ, పార్లమెంట్లో కానీ, ఎక్కడ చూసినా కానీ నాయకుల మధ్య మాటలు తూటలు పేలుతుంటాయి తప్ప ప్రజా సమస్యలను పరిష్కరించే నాయకులు మాత్రం చాలా అరుదుగా దొరుకుతుంటారు. ఎందుకంటే వాళ్ళు మాట్లాడేది, వాళ్ళు తినేది, వాళ్ళు కూర్చునే సీటు, చివరికి వాళ్ళు పీల్చే గాలి కూడా ప్రజల నుంచి వచ్చేది. కానీ అవన్నీ మర్చిపోయి ప్రజాధనాన్ని, ప్రజలు కట్టే ట్యాక్స్లను వృధా చేస్తున్నారు తప్ప ప్రజల కోసం ఆలోచించే నాయకులు ఈరోజు చాలా తక్కువైపోయారు. ఎక్కడ సమావేశాలు పెట్టినా కానీ వాళ్ళలో వాళ్ళు కొట్టాడుకోవడమే సరిపోతుంది తప్ప ప్రజల కోసం ఇది చేద్దాం, కలిసి చేద్దాం, మీరు అధికారంలో ఉంది, మేము ప్రతిపక్షంలో ఉన్నాం, మన ఇద్దరం కలిస్తే ప్రజలకు రాజకీయంగా ఏదైనా సందేశాలు ఇవ్వచ్చు అని ఒక నిర్దేశమైన ప్రణాళిక లేదు. ఆ ప్రణాళిక ఉన్న రోజే రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ ప్రజల జీవితం బాగుంటుంది. అసెంబ్లీలో కూడా అదే గొలవ, దేశంలో కూడా, దేశ పార్లమెంట్లో కూడా అదే గొల. అధికారం ఉన్న వాళ్ళ మీద ప్రతిపక్షాలు గొల చేస్తారు, ప్రతిపక్షాల మీద గతంలో మీరేం చేశారని అధికార పక్షం దుమ్మెత్తిపోతుంటారు. ఇదే సభలు నడుస్తుంటాయి. ఇక ప్రజల కోసం పట్టించుకుందామన్న ఆలోచన, అసలు ఇదంతా జరుగుతుంది ప్రజాధనంతోనే వాళ్ళకు మర్చిపోతారు. ఇలాంటి సభలను పెట్టి ప్రజాధనాన్ని కాకుండా టైంలో వృధా చేస్తూ ప్రజల జీవితాలతో ఆడుకుంటున్న నాయకులు చాలా మంది ఉన్నారు. అందులో చాలా నిరుద్యోగం, ధరల పెరుగుదలపై చర్చ. నాయకులు అనగా మాట్లాడారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలి, ధరలు పెరుగుతున్నాయి, వాటిని ఎలా నియంత్రించాలి. ఈ మధ్యనే పెట్రోల్ రేటు పెరిగింది. గతంలో యుద్ధం ఉన్నప్పుడు పెట్రోల్ రేటు పెరిగింది. మనకు క్రూడ్ ఆయిల్ సప్లై ఎక్కువగా లేదు. ఇప్పుడు క్రూడ్ ఆయిల్ సప్లై బాగా ఉంది. మరి పెట్రోల్ ధరలు తగ్గిస్తే ఏమైంది?
ఇన్ని రోజులు నష్టపోయారు కదా, దానికి అనుకూలంగా ఇప్పుడు పెట్రోల్ రేట్లు పెంచి మొత్తం అంటే రికవర్ చేసుకున్నారు. ఇప్పుడు క్రూడ్ ఆయిల్ ధరలు బాగానే ఉన్నాయి, నిర్దిష్టంగా ఉన్నాయి. మరి ఇప్పుడు గతంలోనే పెట్రోల్ రేట్ ఇప్పుడు సవరించవచ్చు కదా. రాజకీయం ఇది, ప్రజలను ఏ విధంగా దోచుకోవాలని, ఏ విధంగా ప్రజల జీవితాలతో ఆడుకోవాలి. వాళ్ళు కట్టే ట్యాక్సులు సరిపోవు, వాళ్ళు కొన్ని నిత్యావసర ధరలు కూడా పెరిగిపోతాయి. ఒక నిర్దిష్టమైన చట్టం తీసుకురావాలి. ధరలు పెరిగినప్పుడే ఇక్కడ ధరలు పెంచాలి, అక్కడ తగ్గినప్పుడు ఇక్కడ కూడా తగ్గించాలి. అది ఒక చట్టం చేస్తేనే సామాన్య మానవుడి జీవితం బాగుంటుంది. లేకపోతే ఇలా ప్రజలను ఎవరు పడితే వాళ్ళు దోచుకుంటూనే ఉంటారు. ముఖ్యంగా రాజకీయ నాయకులకు ఇది బాగా అలవాటు. ఇది జొన్న రైతుల ఖాతాలో 994 కోట్లు జమ, 1.1 లక్షల మంది రైతులకు నేరుగా నగదు బదిలీ. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. నిజంగా తెలంగాణ ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతులకు కొన్ని మంచి పనులు చేస్తున్నారు. ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇస్తూ రైతులకు ఈ పంట వేయండి, ఈ పంటకి ఇంత గిట్టుబాటు ఉంటుంది, ఇది వేస్తే మీకు మంచి లాభదాయకం ఉంటుంది, వర్షాలు లేవు, వర్షాలు లేనప్పుడు ఎటువంటి పంటలు వేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో శాఖ అధికారులు కానీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కానీ వ్యవసాయం చేసే ప్రతి రైతుకు ఒక భరోసాని ఇస్తున్నారు. ఏదైనా జరిగితే మేము ఉన్నామని ధైర్యాన్ని ఇస్తున్నారు. మొక్కజొన్న రైతుల ఖాతాలో 994 కోట్లు జమ. ఇది ఖచ్చితంగా ఆ రైతులకు కొంతవరకు శ్రమ నుంచి తగ్గించి మాకు ప్రభుత్వం అండగా ఉంది, మాకు కూడా పెట్టుబడి సాయం కింద, లేకపోతే మేము పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తున్న ప్రభుత్వం అని వాళ్ళు కూడా రాబోయే రోజుల్లో పంటలు పండించడానికి కొంచెం ధైర్యాన్ని, కొంత బూస్ట్ని ఇస్తాయి. ఇవి ఆగస్టు 15 నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీ, 1.5 కోట్ల లామినేటర్ కార్డులు అందజేత. ఇది నిజంగా చాలా గొప్ప విషయం. ఇది గత ప్రభుత్వాలు ఉన్నప్పుడు రేషన్ కార్డు కోసం నానా తంటాలు పడ్డాడు. మీ సేవకి వెళ్ళాలి, మండల ఆఫీస్కి వెళ్ళాలి, అక్కడ నుంచి ఇక్కడ తిరగాలి, తిరిగి వాళ్ళ పెట్రోల్ ట్యాంకులో ఉన్న పెట్రోల్ మొత్తం అయిపోయి కాళ్ళకున్న చెప్పులు అరిగిపోయేదా తిరిగి కానీ కార్డులు అందని పరిస్థితి. కానీ తెలంగాణ ప్రభుత్వం అతి కొద్ది రోజులను సవరించి 1.5 కోట్ల లామినేట్ కార్డులు అందజేత. కొత్తగా పెళ్ళైన వారికి, గతంలో పెళ్ళైన వారికి, గతం నుంచి ఇబ్బందులు పడుతున్న వారికి ఇది చాలా ఊరటనిచ్చే విషయం. ఇది ఇంకా ప్రభుత్వం ప్రజలకు ఏమేం కావాలి, ఎలాంటివి డిజిటల్ పరంగా ఎటువంటి సదుపాయం కల్పించాలి, అటువంటి విధంగా ఆలోచన చేస్తే ప్రజలకు ఇంకా ప్రభుత్వాలు దగ్గర అవుతాయి. సచివాలయంలో ఘనంగా బోనాల ఉత్సవాలు, ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు. నకిలీ యూనివర్సిటీల కేసులో మరో 48 కాలేజీల జాబితా, హైడ్రా నివేదిక పోలీసుల దర్యాప్తు వేగవంతం. గిది ముచ్చట ఏంటంటే అసలే అంటే హైడ్రా కమిషనర్తో తొలగించాలని కోర్టు ఏకంగా రంగనాథ్ గారిపై పిటిషన్ వేసింది. అసలే గరం ఉన్న ఆయన మీద, ఆయనకు కొన్ని ప్రైవేట్ కళాశాలలు ఆయన నకిలీ సంతకాన్ని ఫోర్జరీ చేసి మా కళాశాలలో అన్ని సేఫ్టీలు పాటిస్తున్నాం అని ఆయన సంతకాన్ని ఫోర్జరీ చేసి ఒక సర్టిఫికేట్ మెయింటైన్ చేస్తున్నమాట. మాకు విపత్తుల నుంచి ఎటువంటి విపత్తు ఎదురైనా కానీ మేము అన్ని శాఖల నుంచి అనుమతులు తీసుకున్నాం. ఏకంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారి సంతకాన్ని కూడా ఫోర్జరీ చేశారంటే ఇప్పుడు ఇంతకుముందు ఆ కాలేజీల సంఖ్య 12 నుంచి 18 ఉండేది. కానీ ఇప్పుడు మొత్తం ఎంక్వైరీ చేస్తే మరో 48 కాలేజీల జాబితా బయటపడింది. అంటే ఇవి నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు వీళ్ళు. వాళ్ళ కళాశాలలో మినిమం సేఫ్టీ లేదు. గతంలోనే సేఫ్టీలు ఉన్నాయని ఆయన సంతకాన్ని ఫోర్జరీ చేసి వచ్చిన అధికారులకు మాకు అన్ని సేఫ్టీ ఉన్నాయని చూపిస్తున్నారు, పక్కదారి పట్టిస్తున్నారు. కానీ ఎప్పుడైతే ఈ 12 నుంచి 18 కాలేజీలు బయటపడ్డాయో ఆ తర్వాత ఎన్ని ఎంక్వైరీ చేస్తే మరో 48 కాలేజీలు బయటపడ్డాయి అన్నమాట. ఇంకా ఆ కాలేజీల యాజమాన్యంపై ఎటువంటి చర్యలు తీసుకోవాలి? ఖచ్చితంగా చర్య తీసుకోవాలి. ఒక కమిషనర్ సంతకాన్ని ఫోర్జరీ చేశారంటే అది ఆషామాష విషయం కాదు. ఆ కళాశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలి. నిజంగా వాళ్ళు నిబంధనలు పాటిస్తున్నారా, పాటించట్లేదా అని పక్కన పెడితే ఇలా ఫోర్జరీ చేసే వాళ్ళని ఖచ్చితంగా ప్రభుత్వంలో ఒక చట్టం అనేది ఉంటే ఖచ్చితంగా శిక్షించాలి. అప్పుడే నలుగురికి బుద్ధి వస్తుంది, 4000 మంది భయపడతారు, 4 లక్షల మంది మారుతారు. లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన నేటి ధాత్రి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు నచ్చిన వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి.